Students, today's session we are going to discuss theories of bonding in metals. సో మనం సెకండ్ బీఎస్సీలో ఫస్ట్ చాప్టర్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం. అదే ఫస్ట్ యూనిట్లో మనకి సెకండ్ లెసన్ అనమాట. సో థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్, థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. మెటల్స్లో బాండింగ్ థియరీస్ అంటే సో లోహ బంధ సిద్ధాంతం అంటాం తెలుగులో అయితే. సో మెటల్స్లో బాండింగ్ థియరీస్. సో దీంట్లో వచ్చే మనకి టాపిక్స్ ఏంటంటే సో మెటాలిక్ ప్రాపర్టీస్. ఫస్ట్ టాపిక్స్ మొత్తం సిలబస్ రాస్తున్నా, దీంట్లో ఉన్న టాపిక్స్ మెటాలిక్ ప్రాపర్టీస్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ మెటాలిక్ ప్రాపర్టీస్, ఇట్స్ లిమిటేషన్స్. సో నెక్స్ట్ మనకి అలాగే మనకి సెకండ్ టాపిక్స్ వచ్చేసరికి ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, దాని వ్యాలెన్సీ బాండ్ థియరీ, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీస్ ఆఫ్ మెటల్స్. థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీస్ ఆఫ్ మెటల్స్. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ యొక్క సో థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాండ్ థియరీ, దీన్ని ఎంఓ థియరీ అంటాం. బ్యాండ్ ఆర్ బాండ్ థియరీ అంటాం. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ బ్యాండ్స్, బ్యాండ్స్ ఎలా ఫామ్ అవుతాయో డిస్కస్ చేసుకుంటాం. అలానే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ and semiconductors. ఇవి స్టూడెంట్స్. సో ఈ మనం డిస్కస్ చేసుకునేవి ఈ చాప్టర్లో మెటాలిక్ ప్రాపర్టీస్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్, బ్యాండ్ థియరీ, ఎంఓ థియరీ, ఫార్మేషన్ ఆఫ్ బ్యాండ్స్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీకండక్టర్స్. వీటిలో బాగా ఇంపార్టెంట్ మనకి ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ బాగా ఇంపార్టెంట్, వ్యాలెన్సీ బాండ్ థియరీ, సో అలానే బ్యాండ్ థియరీస్ బాగా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీని మనం డ్రూట్ లోరెంజ్ థియరీ కూడా అని అంటాం. అలానే సో ఇక్కడ మనకి కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్ కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం థియరీస్ ఆఫ్ బాండింగ్ మెటల్స్లో సో ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్లో మనకి సో స్పెషల్ టైప్ ఆఫ్ బాండ్ ఉంటుంది. సో మెటల్స్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండింగ్స్ గురించి మన సైంటిస్ట్ డిఫరెంట్ థియరీస్ని ప్రపోజ్ చేశారు. సో ఫస్ట్ మెటల్స్లో ఉండే బాండ్ నేమ్ స్టూడెంట్స్. మెటల్స్లో
metals contains special type of bond. స్పెషల్ టైప్ ఆఫ్ బాండ్ ఉంటుంది, దాన్నే మనం మెటాలిక్ బాండ్ అంటాం. మెటాలిక్ బాండ్. సో ఈ మెటాలిక్ బాండ్ ప్రాపర్టీస్ లిమిటేషన్స్ డిస్కస్ చేసుకుంటాం. సో మెటాలిక్ బాండ్, ఈ మెటాలిక్ బాండ్ నేచర్ని బట్టి మన సైంటిస్ట్స్ డిఫరెంట్ థియరీస్ ప్రపోజ్ చేశారు. సో వాటిలో ఉండే ఫస్ట్ థియరీ ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. సో మెటాలిక్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో మన సైంటిస్ట్స్ డిఫరెంట్ థియరీస్ని ప్రపోజ్ చేశారు. సో దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, మెటాలిక్ బాండ్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. నెక్స్ట్ వాలెన్సీ బాండ్ థియరీ, విబిటి థియరీ అంటాం. సో థర్డ్ వన్ బాండ్ థియరీ. సో ఈ మూడు చెప్పే ముందు సో మనం చూసుకున్నట్టయితే బాండింగ్ ఎలా ఉంటుందో చూసుకుంటున్నాం. మెటల్స్లో ఎలా ఉంటుంది బాండింగ్, నాన్ మెటల్స్లో ఎలా ఉంటుంది, సో డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో నాన్ మెటల్ వర్సెస్ మెటల్. నాన్ మెటల్ వర్సెస్ మెటల్స్కి మనకి ఏ టైప్ ఆఫ్ బాండ్ ఉంటుంది స్టూడెంట్స్? సో అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది మనకి. అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. అలానే నాన్ మెటల్స్కి అయితే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. నాన్ మెటల్ వర్సెస్ నాన్ మెటల్కి అయితే మనకి కోవలెంట్ బాండ్. సో మనం ఇంటర్మీడియట్లో చూసుకున్నాం 10th కోవలెంట్ బాండ్. ఫర్ ఎగ్జాంపుల్ H2 మాలిక్యూల్, ఇక్కడ నాన్ మెటల్ సోడియం NaCl అనమాట. సో మెటల్స్ అనొచ్చు, మెటల్స్ వర్సెస్ నాన్ మెటల్ అనొచ్చు, లేదంటే నాన్ మెటల్ వర్సెస్ మెటల్స్ అనొచ్చు. అలానే థర్డ్ టైప్, ఇక్కడ ఎగ్జాంపుల్ NaCl అనమాట. NaCl రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి H2 మాలిక్యూల్. థర్డ్ వన్ మెటల్ వర్సెస్ మెటల్స్. మనకు ఉండే బాండ్ ఎలాంటి బాండ్ ఉండదు, నో కెమికల్ బాండ్. ఒకసారి మనం చూడండి స్టూడెంట్స్. సో మెటల్స్లో మనకి స్పెషల్ టైప్ ఆఫ్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సో మన సైంటిస్ట్ అంటే దాంట్లో మెటల్లో ఉండే స్పెషల్ టైప్ ఆఫ్ బాండ్ని మనం మెటాలిక్ బాండ్ అంటాం. ఆ మెటాలిక్ బాండ్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మన సైంటిస్ట్ డిఫరెంట్ థియరీస్ని ప్రపోజ్ చేశారు. ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అంటాం, డ్రూడ్ లోరెంజ్ థియరీ అంటాం. దీన్ని డ్రూడ్ అండ్ లోరెంజ్ థియరీ అంటాం. సో అలానే వాలెన్సీ బాండ్ థియరీ, బ్యాండ్ థియరీ. సో అలానే మనం బాండింగ్ చూసుకున్నట్టయితే సో మనకి ఎలా ఉంటుంది బాండింగ్, కెమికల్ బాండ్ ఫార్మేషన్ ఎలా ఉంటాయంటే నాన్ మెటల్ వర్సెస్ మెటల్స్ అనొచ్చు, లేదంటే మెటల్ వర్సెస్ నాన్ మెటల్. మెటల్ వర్సెస్ నాన్ మెటల్కి మనకి అయానిక్ బాండ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ NaCl. నాన్ మెటల్ వర్సెస్ నాన్ మెటల్ కోవలెంట్ బాండ్ H2. అలానే మెటల్ వర్సెస్ మెటల్స్కి ఎలాంటి బాండ్ ఉండదు, కెమికల్ బాండ్. సో టుడే సెషన్ ఐ am going to explain so free electron theory of metals ని డిస్కస్ చేసుకుందాం. Explain
free electron theory, free electron theory of metals. Explain free electron theory of metals. Explanation ఇక్కడ ఇద్దాం ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకి మెటల్స్ లో చూసుకున్నట్టయితే సో మెటల్స్ యొక్క టెండెన్సీ ఏంటి స్టూడెంట్స్? మెటల్స్ సో వాటి యొక్క టెండెన్సీ ఏంటి? టు లూజ్ అన్ ఎలక్ట్రాన్, టు లూజ్ an electron to lose an electron to form ion and form ion ante బాగుంటుంది and form ions and form ions. So for example నేను సోడియం మెటల్ తీసుకుంటున్నాను. సోడియం మెటల్ అటామిక్ నెంబర్ 11, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1 so k shell 2s2 2p6 l shell m shell అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 10 ఎలక్ట్రాన్స్ అనేవి సో క్లోజ్లీ గా ప్యాక్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రాన్ అనేది మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్. ఈ న్యూట్రల్ ఆటం అంటాం. న్యూట్రల్ ఆటంలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది అనమాట. దాన్ని మనం మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సో k shell l shell సో k shell లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. k shell లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలానే l shell లో సో మొత్తం 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ ఇలా చూపిస్తున్నాను. 4 5 6 7 8 సో మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అవుటర్ మోస్ట్ షెల్ సో అంటే మెటల్స్ అనేవి సో అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ని లూజ్ అయ్యి సో అయాన్స్ని ఫామ్ అవుతాయి. రెడీలీ ఫార్మ్స్ అయాన్స్ అనమాట. సో అదే మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి మెటల్స్లో. నెంబర్ ఆఫ్ ఇది ఒక నేను మెటల్గా ఊహించుకుంటే సో ఇది ఒక యాటమ్. సో ఒక యాటంలో ఇది ఒక యాటమ్. అలానే మెటల్స్లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి సో బయటికి రావన్నమాట. బయటికి రాకుండా ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. సో అదే అనమాట మనం ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో మనం సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అనమాట. నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి సో ఆ మెటల్ వాల్యూమ్లో మెటల్ స్పేస్లో సో ఏమవుతూ ఉంటాయి? ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి, రివాల్వ్ అవుతూ ఉంటాయి, లోకలైజ్ అవుతూ ఉంటాయి అనమాట. అదే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సో న్యూక్లియస్ అట్రాక్షన్స్ on valence electrons less. సో ఇక్కడ మనం ఏమేమి గమనిస్తామంటే ఇక్కడ సో న్యూక్లియస్కి ఈ ఎలక్ట్రాన్స్కి సో ఏముంటుంది? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ న్యూక్లియర్ అట్రాక్షన్స్ అనేవి లెస్గా ఉంటాయి. న్యూక్లియర్ అట్రాక్షన్స్ అనేవి తక్కువగా ఉంటుంది. అలానే అటామిక్ రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అటామిక్ రేడియస్ మోర్గా ఉంటుంది. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీద సో లెస్గా ఉంటుంది. సో అటామిక్ రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని యొక్క అయనైజేషన్ పొటెన్షియల్ మెయిన్ ఏంటంటే ఐపీ అనేది వెరీ లో. సో అయనైజేషన్ పొటెన్షియల్ మెటల్స్కి అయనైజేషన్ పొటెన్షియల్ అనేది తక్కువగా ఉండటం వల్ల
సో ఈ ఎలక్ట్రాన్స్ని లూజ్ అయ్యి త్వరగా అయాన్స్ని ఫామ్ చేస్తాయి. మెటల్స్ అనేవి అయాన్స్ని ఫామ్ చేస్తాయి. సో అయాన్స్ అనేవి సో మనం చూసుకున్నట్టయితే ఒక వాల్యూమ్లో ఊహించుకుంటే సో నెంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో అదే ఎక్స్ప్లెయిన్ చేసేది ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. సో అయనేషన్ పొటెన్షియల్ తక్కువగా ఉంటుంది అనమాట. సో అయనేషన్ పొటెన్షియల్ తక్కువగా ఉండటం వల్ల సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి సో మెటల్ స్పేస్లో మెటల్ వాల్యూమ్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా చెప్పొచ్చు. లేదంటే మనం సో గ్యాస్ పార్టికల్స్ తీసుకుంటాం. సో గ్యాస్ పార్టికల్స్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో సో లోపల గ్యాసెస్ మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్గా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్గా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో సో డు నాట్ కమ్స్ అవుట్ సైడ్, అంటే బయటికి రాకుండా సో లోపలే ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అయనేషన్ పొటెన్షియల్ తక్కువగా ఉంటుంది అనమాట. సో అటామిక్ రేడియస్ ఎక్కువగా ఉంటుంది. సో చూడండి, న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ షెల్కి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల సో అయాన్స్ని ఫామ్ చేస్తాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అయనేషన్ పొటెన్షియల్, సో ఫస్ట్ అయనేషన్ పొటెన్షియల్ అంటాం. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ ఆటమ్ ఈస్ కాల్డ్ ఫస్ట్ అయనేషన్ పొటెన్షియల్ అని మనం సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేసుకున్నాం కెమికల్ బాండ్ చాప్టర్లో. సో ఇక్కడ అట్రాక్షన్స్ అనేవి న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీద సో డిక్రీజెస్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇది స్టూడెంట్స్ ఇంట్రడక్షన్. దీంట్లో మనం ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీని నేను సో ఇస్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. Free electron theory. According to this theory, first point, metals lose their valence electrons, metals lose their valence electrons and readily to form metals lose their valence electrons and readily to form ions, because their ionization potential is very low. Because their ionization potential is very low. Students, metals की ionization potential అనేది తక్కువగా ఉండటం వల్ల సో అవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి అయాన్స్ ను ఫామ్ చేస్తాయి. మెటల్స్ మళ్ళీ చెప్పేది ఏంటంటే మెటల్స్ లూజ్ దేర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ రెడీలీ టు ఫామ్ అయాన్స్ బికాస్ దేర్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ వెరీ లో. అయనైజేషన్ పొటెన్షియల్ అనేది తక్కువగా ఉండటం వల్ల మెటల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని అయాన్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ పాయింట్, ద లాస్ట్ ఎలక్ట్రాన్స్ freely move in the crystal lattice of the metal. Of the metal. ఈ లూజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ లూజ్ అయిన ఎలక్ట్రాన్స్, ద లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి. ఎక్కడంటే మెటల్ క్రిస్టల్ లాటిస్ లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ద లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఫ్రీలీ మూవ్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్ ఆఫ్ ది మెటల్. నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. ఒకసారి చూడండి స్టూడెంట్స్, మెటల్స్ లూజ్ దేర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ రెడీలీ టు ఫార్మ్ అయాన్స్ బికాస్ దేర్ అయనైజేషన్ పొటెన్షియల్ వెరీ లో. అయనైజేషన్ పొటెన్షియల్ తక్కువగా ఉండటం వల్ల మెటల్స్
వాటి ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుని అయాన్స్ ఫామ్ చేసుకుంటాయి. అలానే ఇక్కడ లూజ్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి సో ఈ మెటల్ క్రిస్టల్లో అంటే ఈ మెటల్ స్పేస్లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో సో మెటల్ వాల్యూమ్ని ఇలా ఊహించుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి. ఈ ఎలక్ట్రాన్స్ని నెగిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తారు. ఎలక్ట్రాన్స్ అనేవి సో ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ రాసిన స్టూడెంట్స్, ఎలక్ట్రాన్ అంటే దీన్ని మొబైల్ ఎలక్ట్రాన్ అంటాం, ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. అలానే పాజిటివ్ ఛార్జ్, సో పాజిటివ్ ఛార్జ్ని నేను మెటల్లో చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందాక చూపించా మీకు, ఒక యాటమ్ అయితే ఒక పాజిటివ్ ఛార్జ్, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇది నేను ఈ బ్లాక్ బోర్డ్ ఉంది స్టూడెంట్స్, ఈ బ్లాక్ బోర్డుని నేను ఒక మెటల్గా ఊహించుకుంటే దీంట్లో సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. ఇది పాజిటివ్ అయాన్. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూ అనేది సో కాన్స్టెంట్గా ఉంటుంది. ఎలక్ట్రాన్కి ఇక్కడ మనకి ఫోర్సెస్ ఎలా ఉంటాయి స్టూడెంట్స్, సో నెగిటివ్ అంటే నెగిటివ్కి రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో కంపేర్ టు దట్ ఆఫ్ పాజిటివ్. సో పాజిటివ్కి రిపల్సివ్ ఫోర్సెస్తో కంపేర్ చేస్తే నెగిటివ్ రిపల్సివ్ ఫోర్సెస్ తక్కువగా ఉంటాయి. సో కానీ ఇక్కడ పాజిటివ్ అయాన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. సో మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్, మెటల్స్ మే బి ఇమాజిన్డ్. Metals may be imagined as a group of positive ions, as a group of positive ions, embedded. So embedded అంటే immersed అంటాం. in a sea of mobile electrons. సో మెటల్స్ ని మనం ఎలా ఊహించుకోవాలి స్టూడెంట్స్? మెటల్స్ మే బి ఇమాజిన్డ్ as a group of positive ions immersed in a sea of mobile electrons. సో ఇక్కడ మనకి మెటల్స్ అనేవి పాజిటివ్ ఎలక్ట్రాన్, అంటే ఇక్కడ మెటల్స్ అనేవి మొబైల్ ఎలక్ట్రాన్ సీలో పాజిటివ్ అయాన్స్ గ్రూప్స్గా ఊహించుకోవాలి. మెటల్స్ అనేవి మొబైల్ ఎలక్ట్రాన్ సీలో ఈ మొబైల్ ఎలక్ట్రాన్ ఇది ఒక సీగా ఊహించుకుంటే పాజిటివ్ అయాన్స్ అనేవి గ్రూప్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్గా ఉంటాయి అన్నమాట. సో మెటల్స్ని మొబైల్ ఎలక్ట్రాన్ సీలో సో ఎలా ఊహించుకోవాలి? పాజిటివ్ అయాన్స్ గ్రూప్స్గా ఊహించుకోవాలి. మెటల్స్ మే బి ఇమాజిన్డ్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ embedded in a sea of mobile electrons. మెటల్స్ని మొబైల్ ఎలక్ట్రాన్ సీలో మునిగి ఉన్న, ఇమ్మర్స్డ్ అంటే ఇమ్మర్స్ అయి ఉన్న పాజిటివ్ అయాన్స్ గ్రూప్స్గా ఇమాజిన్ చేసుకోవాలి. మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇక్కడ పాజిటివ్ అయాన్స్కి ఈ ఎలక్ట్రాన్స్కి ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఉండటం వల్ల ఫ్రీగా రివాల్వ్ అవుతూ ఉంటాయి. ద పాజిటివ్ అయాన్స్
held in specific positions, the positive ions held in specific positions by the electrostatic attraction, of electrostatic attraction of mobile electrons. సో ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫ్రీగా ఎందుకు మూవ్ అవుతున్నాయంటే, సో ఈ ఎలక్ట్రాన్ కి ఈ పాజిటివ్ చార్జ్ కి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో మనం అంతకుముందు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో కూడా ఒక ఆటం చుట్టూ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటే దీనికి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అట్రాక్షన్ ఉండటం వల్ల సో ఫ్రీగా రివాల్వ్ అవుతూ ఉంటుంది, ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. సో లేదంటే ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ లేకపోతే సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ ఆటంకి కొల్లాయిడ్ అవుతుంది. ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఉండటం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ద పాజిటివ్ అయాన్స్ హెల్డ్ ఇన్ స్పెసిఫిక్ పొజిషన్స్ బై ది ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఆఫ్ మొబైల్ ఎలక్ట్రాన్స్. సో ఈ పాజిటివ్ అయాన్ అనేవి స్పెసిఫిక్ పొజిషన్స్లో ఉన్నాయి. అలానే సో పాజిటివ్ అయాన్స్కి మొబైల్ ఎలక్ట్రాన్స్కి మధ్య ఏముంది స్టూడెంట్స్, ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉండటం వల్ల సో ఇవి కొల్లాయిడ్ అవ్వకుండా ఈ ఎంటీ స్పేస్లో ఫ్రీగా రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా మీకు డౌట్ రావచ్చు, ఎలక్ట్రాన్స్ అనేవి సో ఇక్కడ ఈ వాల్యూమ్ ఇక్కడ ఈ అంచులకి అయనైజేషన్ పొటెన్షియల్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్పేస్లో మాత్రమే సో రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ టచ్ అయినప్పుడు కొల్లాయిడ్ అయినప్పుడు సో దీనికి సో వితౌట్ చేంజ్, ఎలాంటి ఎనర్జీ చేంజ్ అవ్వకుండా సో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ in a sodium metal lattice, in sodium metal lattice all sodium ions held అంటే ఇక్కడ బాండ్ అన్నమాట, బాండ్ అవటం. హెల్డ్ అంటే బాండ్ ఫార్మేషన్. సోడియం మెటల్ లాటిస్ ఆల్ ద సోడియం ions held in specific positions by the mobile electrons released from sodium atoms. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం చూసుకున్నాం సోడియం ఆటంలో ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయితే అయాన్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ సోడియం ఆటమ్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫామ్ చేసుకుంటాయి. సో అదే చెప్తున్నాం. సో ఇది సోడియం మెటల్ లాటిస్, ఇది సోడియం మెటల్ లాటిస్గా ఊహించుకుంటే అన్ని సోడియం అయాన్స్ ఫామ్ అవుతాయి. సో దేని నుంచి ఫామ్ అవుతాయి, సోడియం ఆటమ్స్ నుంచి సోడియం అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో held in specific positions by the mobile electrons released from sodium ions by the from sodium ions. సో ఈ రెండింటికి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఉండటం వల్ల సో ఈ రెండింటికి సోడియం అయాన్స్కి ఎలక్ట్రాన్స్కి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అనమాట. ఈ సోడియం మెటల్ లాటిస్ ఆల్ ద సోడియం అయాన్స్ held in specific positions by the mobile electronsకి ఈ మొబైల్ ఎలక్ట్రాన్స్తో సోడియం అయాన్స్ అనేవి స్పెసిఫిక్ పొజిషన్స్లో ఉంటాయి. సో ఈ దేని నుంచి ఫామ్ అవుతాయంటే సోడియం ఆటమ్ నుంచి ఫామ్ అయిన సోడియం అయాన్స్ ఉంటాయి అన్నమాట. ఇది స్టూడెంట్స్. సో ఇక్కడ మెయిన్ చెప్పాలంటే మెటల్స్కి అయనైజేషన్ పొటెన్షియల్ తక్కువగా ఉండటం వల్ల అవి ఆటమ్స్ నుంచి అయాన్స్గా ఫామ్ అవుతాయి ఫ్రీగా. సో అయాన్స్ అనేవి ఫ్రీగా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మన మెటల్స్ని మొబైల్ ఎలక్ట్రాన్స్లో సో స్పెసిఫిక్ పొజిషన్స్లో పాజిటివ్ అయాన్స్ అనేవి ఉంటాయి.
ఈ పాజిటివ్ అయాన్స్కి ఎలక్ట్రాన్స్కి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం మెటల్ అనమాట. ఇది స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.